జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఈ రోజు చింతలపూడిలోని గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో చింతలపూడి టౌన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, టౌన్ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం మాట్లాడారు। మొదటి నుంచి విద్యార్థుల పక్షపాతి చంద్రబాబు గారిని ఇంటర్మీడియట్ వారికి కూడా టెక్స్ట్ బుక్స్, సైకిల్ పంపిణీ చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆదేశాలు ఇవ్వడం శుభపరిణామమని తెలియజేశారు। టీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్, జనసేన చింతలపూడి మండలం అధ్యక్షులు చైతరాల మధుబాబు మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో ఎన్నో నూతన సంస్కరణల్ని ఏపీ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిపోతుందని తెలిపారు। ఎలాంటి మౌంటేషన్ క్లాసులు కానీ చెప్పించడానికి ఎమ్మెల్యే రోషన్ సిద్ధంగా ఉన్నారని, ఉపాధ్యాయులు విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు। చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించిన సొంగ రోషన్ కుమార్ గారు, అదేవిధంగా ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గర్ల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది। ఈ గర్ల్స్ హై స్కూల్ చాలా కొత్త బిల్డింగ్లతో, నూతన రంగులతో, హంగులతో ఇంత విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి ఉపాధ్యాయులు చార్లెస్ మాస్టర్ కానీ, అదేవిధంగా విద్యానంద్ గారు కానీ, అదేవిధంగా పూరేటి శ్రీను గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు కానీ, టీచర్స్ వారి కృషి ఎంతో అమోఘం। అదేవిధంగా 10th క్లాస్లో కూడా నేను చింతలపూడి మండలంలో చూస్తూ ఉంటే ప్రైవేట్ స్కూల్స్తో చింతలపూడిలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ పోటీ పడతా ఉంది। అందుకు బట్టి ఇక్కడ విద్యార్థులు గ్రూప్స్లో చూస్తూ ఉంటాను। వారందరికీ కూడా నా పాదాభివందనం విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మా పూర్తి సహాయ సహకారాలు ఈ గర్ల్స్ హై స్కూల్ పాఠశాలకు రోషన్ కుమార్ గారి ద్వారా, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి ద్వారా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మా అందరి సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలా ఉంటాయని, మీరు రాబోయే రోజుల్లో ఈ స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతలు మీ తల్లిదండ్రులకు, అదేవిధంగా మీకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులందరికీ తీసుకురావాలని, మా ఆశీర్వాదాలు, దీవెనలు మీ అందరికీ ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉంటాయని, ప్రతి ఒక్కరూ కూడా మంచిగా నడవడికతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ, ప్రధాన ఉపాధ్యాయులు చక్రధర మాస్టర్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం।